కురుక్షేత్ర యుద్ధానికి ముందు యుద్ధంలో పాల్గొనే వీరులు అందరినీ శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడు, మీరు ఈ యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలరు అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు 24 రోజులు, ద్రోణుడు 25 రోజులు, భీష్ముడు 20 రోజులు, అర్జునుడు 28 రోజుల్లో చెబుతారు. అప్పుడు శివుడు నుండి తనకు వరంగా లభించిన 3 బాణాలతో కేవలం 1 నిమిషంలోనే కురుక్షేత్ర యుద్ధాన్ని ముగిస్తానని బార్బరీకుడు అంటాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలు మొదటిది ఎవరిని కాపాడాలో గుర్తిస్తుందని, రెండవది ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుందని, ఇక మూడవది శిక్షను అమలు చేస్తుందని చెబుతాడు. తను భీముడి మనవడైనప్పటికీ యుద్ధంలో ఏ పక్కన బలహీనంగా ఉంటుందో ఆ పక్షాన యుద్ధం చేస్తానని చెబుతాడు. బార్బరీకుడు యుద్ధంలో పాల్గొంటే ఫలితాలు తారుమారవుతాయని గ్రహించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వెళ్లి బార్బరీకుడి తలను ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు వచ్చింది శ్రీకృష్ణుడే అని గుర్తించి బార్బరీకుడు ఆనందంగా తన తలను శ్రీకృష్ణునికి ఇచ్చి కురుక్షేత్ర యుద్ధాన్ని చూసే భాగ్యాన్ని కలిగించమని కోరుతాడు.